హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియోలో యాజకుడైన యెహోయాదా గురించి తెలుసుకుందాం. ఈ యెహోయాదా అతల్యాకి అల్లుడు. అంటే అతల్యాకి యెహోరాము కుమార్తె అయిన యెహోషబతుని పెళ్లి చేసుకున్నాడు. ఈ యెహోషబతుని దేవుని యాజకుడైన యెహోయాదాను పెళ్లి చేసుకుంది. అతల్యాకి యెహోయాదా అల్లుడవుతాడు. ఇక్కడ యెహోషబతుని చూస్తే తన తల్లి అనుసరించిన మార్గంలో నడవలేదు. అతల్య తన కుమారుడైన అహజ్యా చనిపోయాడు అని వినగానే యూదా రాజ్యంలో ఉన్న రాజకుమారులందరినీ చంపేస్తుంది. కానీ అహజ్యా సహోదరి అయిన యెహోషబతు మాత్రం అహజ్యా కుమారుడైన యోవాషుని అతని దాదిని కాపాడింది. అతల్యాకు కనపడకుండా దాచిపెట్టింది. కనుక అతల్య వారిని చంపలేకపోయింది. 6 సంవత్సరాలు దేవుని మందిరంలో దాచింది యెహోషబతు. యాజకుడైన యెహోయాదా దేవుని కట్టడలను న్యాయ విధులను అనుసరించిన వ్యక్తి. యాజక సేవ అనేది దేవుడైన యెహోవా అహరోను వంశీయులకు అప్పగించాడు. అంటే లేవి వంశస్థులకు అప్పగించాడు. యెహోయాదా లేవీయుల వంశానికి చెందినవాడు అని అర్థమవుతుంది. దేవుని మందిరంలో యోవాషుని అతని దాదిని 6 సంవత్సరాలు దాచారు. కానీ 7వ సంవత్సరంలో యెహోయాదా ధైర్యం తెచ్చుకొని శతాధిపతులను యెహోహాము కుమారుడైన అజర్యాతోనూ, యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ, ఒబేదు కుమారుడైన అజర్యాతోనూ, అదాయా కుమారుడైన మయేషేయాతోనూ, జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశమంతా సంచరించి లేవీయులను ఇశ్రాయేలీల పెద్దలను సమకూర్చి యెరూషలేముకి తీసుకుని వచ్చారు. అందరూ మందిరంలోకి ప్రవేశించిన తర్వాత యెహోయాదా దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకొని వారితో ఇలా అన్నాడు. యెహోవా దావీదు కుమారుల గురించి సెలవిచ్చిన ప్రకారం దావీదు వంశపు రాజులు యూదా రాజ్యాన్ని పాలించాలి. కాబట్టి అతల్య రాజకుమారులందరినీ చంపేస్తుండగా అహజ్యా రాజు యొక్క కుమారుడైన యోవాషుని రక్షించి మందిరంలో దాచాము. కాబట్టి ఇక మీరు రాజుకి కాపలాగా మందిర ఆవరణంలో ఉండాలి. లేవీయులు, యాజకులు పరిచారం చేసేవారు తప్ప యెహోవా మందిరంలోకి ఎవరూ రాకూడదు. మిగతా వారు ఎందుకు లోపలికి రాకూడదు అంటే యాజకులు, లేవీయులు, పరిచారకులు ప్రతిష్ఠించబడ్డారు కాబట్టి వారికి మాత్రమే అవకాశం ఉంది. అలానే సైనికులను కాపలా పెట్టి దావీదు మహారాజు ఉపయోగించిన లేదా దేవుని మందిరంలో ఉంచిన బల్లెములను, కేడములను శతాధిపతులకు అప్పగించిన తర్వాత యోవాషుని ప్రజల ముందుకు తీసుకుని వచ్చి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ప్రజలందరూ సంతోషంగా రాజుని కొనియాడుతున్నారు. గాయకులు బోరలు ఊదేవారు, స్తుతి పాటలు పాడేవారు, అంతా ఆనందంగా ఉన్నారు. అయితే అతల్య రాజకుమారుణ్ణి చూసి తన వస్త్రాలు చింపుకొని ద్రోహం ద్రోహం అని అరిచింది. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఆమెను చంపకూడదని చెప్పగా శతాధిపతులు రాజనగర దగ్గర ఉన్న గుర్రపు గుమ్మము దగ్గర అతల్యాను చంపారు. ఇక్కడితో అతల్య కథ అనేది ముగిసింది. యోవాషుకి యుక్త వయసు వచ్చిన తర్వాత 2 స్త్రీలనిచ్చి పెళ్లి చేశాడు. యెహోయాదా అతల్యాను చంపిన తర్వాత యెహోయాదా ప్రజలందరినీ తీసుకొని పోయి బయలుదేవత యొక్క బలిపీఠాలను పడగొట్టించి దేవుడైన యెహోవా మార్గంలో నడిపించాడు. అతల్యాను చంపిన తర్వాత యెహోయాదా ప్రజలందరినీ తీసుకుని పోయి బయలుదేవత యొక్క బలిపీఠాలను పడగొట్టించి దేవుడైన యెహోవా మార్గంలో నడిపించాడు. తర్వాత యోవాషు రాజుగా ఉన్న కాలంలో మందిరం బాగు చేయాలి అనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే అతల్య ఇంకా అహజ్యా పరిపాలించిన కాలంలో మందిరపు వస్తువులన్నిటినీ బయలుదేవతకు అర్పించారు. కాబట్టి యోవాషు రాజుగా మందిరాన్ని బాగు చేయించడానికి మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించి బాగు చేయించాలని యెహోయాదాకి పని అప్పగించాడు. అయితే ఆ మరమ్మతుల పనిలో యెహోయాదా మందిరపు పనులు చేయించాడు. అలానే యెహోయాదా యాజకునిగా ఉన్నంత కాలం అంతా మందిరంలో దహన బలులు అర్పించాడు. యెహోయాదా వృద్ధుడై 130 సంవత్సరాల వాడై చనిపోయాడు. యెహోయాదా బ్రతికినంత కాలం యోవాషు రాజ్యం మంచిగా పరిపాలించడం జరిగింది. ఎందుకంటే యోవాషుని యెహోయాదా దేవుని మార్గంలో నడిపించాడు. యెహోయాదా దేవుని దృష్టికి, తన ఇంటివారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను గనుక ప్రజలు దావీదు పట్టణంలో రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. ఇదండి యెహోయాదా యొక్క జీవితం గురించి.
యెహోయాదా దేవునికి చాలా నమ్మకంగా పనిచేశాడు. అలానే యోవాషుని రాజుగా చేయడంలో కూడా ఎంతో సహాయపడ్డాడు. ఇలా ముగిసింది యెహోయాదా యాజకుని జీవితం. అలానే యెహోషాబతు కూడా దేవుని మార్గంలో నడిచినట్టు కనిపిస్తుంది.